అధ్యక్ష. ఏదైతే అనపర్తి నియోజకవర్గంలో ఒక అపర దానకర్ణుడిగా మహా అన్నదాతగా పేరొందిన ఒక మహోన్నత వ్యక్తి చరిత్ర గురించి ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజల దృష్టికి తీసుకురావడం, ప్రభుత్వ దృష్టికి తీసుకురావడం కోసం ఈ ప్రయత్నం చేస్తా ఉన్నాను. మరి 1852లో కొవ్వూరు బసిరెడ్డి గారని ఒక మహోన్నత వ్యక్తి గొల్లల మావిడాడలో జన్మించారండి. వారు సామాన్య కుటుంబంలో జన్మించి పెద్ద ఎత్తున దేశ విదేశాల్లో పత్తి, ధాన్యం వంటి ఎగుమతులు ఇవన్నీ చేసి వేలాది ఎకరాలు సంపాదించి ఆ భూమి తన కోసం కాదు, భూమి హక్కుగా కాదు, భరోసాగా మార్చాలనే ఉద్దేశంతో ఉభయ గోదావరి జిల్లాల్లో దాదాపు 4,000 ఎకరాలు 42 కాలనీలుగా ఆ రోజు ఏర్పాటు చేసి బసిరెడ్డిపేటలుగా ఏర్పాటు చేశారు. ఇవాళ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో కానీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మనం చూడగలుగుతా ఉన్నాం. అదేవిధంగా ఆకలితో అలమటించే ప్రాణానికి అన్నదానం చేయాలనే ఉద్దేశంతో ఉభయ గోదావరి జిల్లాల నలుమూలల అనేక సత్రాలు, అన్నదాత సత్రాలు ఏర్పాటు చేశారు. ఈ రోజు కూడా బసిరెడ్డి సత్రం అని సామర్లకోట రైల్వే స్టేషన్ ఎదురుగా మనం చూస్తా ఉన్నాం. ఆ రోజుల్లో హౌరా నుంచి సామర్లకోట వెళ్లే ప్రతి ట్రైను సామర్లకోట స్టేషన్ లో గంట సేపు ఆగితే అందులో ప్రయాణికులందరికీ సత్రంలో భోజనం పెట్టడం, ఆ విషయం తెలుసుకున్న అప్పటి విక్టోరియా మహారాణి గారు కూడా ఆయనకి 1897 సెప్టెంబర్ 7వ తేదీన మహా అన్నదాత అని ఒక ప్రశంసా పత్రాన్ని కూడా ఇచ్చారు. అదేవిధంగా అనేక బావులు తవ్వించారు, చెరువులు నిర్మించారు. ముఖ్యంగా 1911లో ఆంధ్ర ప్రచారిణి గ్రంథ నిలయం అని ఒక పెద్ద గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసి అనేక మంది కవులకు ఆశ్రయం ఇచ్చి వారు ఏదైతే కవిత్వాలు రాశారో అన్నింటినీ ప్రచురణలు చేశారు. అదేవిధంగా 1902లో గొల్లల మావిడాడలో సూర్య దేవాలయాన్ని నిర్మాణం చేశారు. దక్షిణ భారతదేశంలో వైష్ణవ సాంప్రదాయంలో జరుగుతున్న ఏకైక సూర్య దేవాలయం గొల్లల మావిడాడలో ఉంది. ప్రపోజల్ చెప్పండి. ఇటువంటి వ్యక్తిని ప్రభుత్వం గుర్తించాలి. ప్రభుత్వం తరఫు నుంచి ఆయనకి స్మారక చిహ్నాలు ఏర్పాటు చేయాలి. నిరంతరంగా ఆయన పేదలకు కూడా వస్త్రదానం చేశారు. రేపు జూన్లో ఆయన జన్మదినం ఉంది. ఆ సందర్భంగా వారి జీవిత చరిత్రని శ్రీ వెంకట పార్వతీశ కవుల్లో ఒకరైన ఓలేటి పార్వతీశం గారు ఆ రోజు రచించారు. ఈ రోజు మరలా ప్రచురణ చేస్తా ఉన్నాం. మీలాంటి పెద్దలందరూ ఆ కార్యక్రమానికి హాజరై దాన్ని ఆవిష్కరించడంతో పాటు ప్రభుత్వం తరఫు నుంచి వారికి స్మారక చిహ్నాలు ఏదైతే ఇవాళ డొక్కా సీతమ్మ గారు లాంటి అన్నదాతలను గుర్తించి ప్రభుత్వం వారి పేరున కార్యక్రమాలు నిర్వహిస్తా ఉందో, ఉభయ గోదావరి జిల్లాలు చేసే కార్యక్రమాలు కూడా బసిరెడ్డి గారి పేరు పెట్టాలని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను సార్. మీరు అన్న గొల్లల మావిడాడ ఏ అసెంబ్లీలో ఉందండి? గొల్లల మావిడాడ అనపర్తి అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ. మీ అసెంబ్లీ సమంజసమైన తీర్మానం. మీరు అది కన్సర్న్ మినిస్టర్ గారికి కూడా ఇవ్వండి, మేము కూడా రికమెండ్ చేస్తాం. ముప్పుడు వెంకటేశ్వరరావు.